హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టాక్ మార్కెట్ బడి. మన ఛానల్ ఇదే మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్లో ఉండేటటువంటి ఒకసారి కంటెంట్ చూడండి, ప్లేలిస్ట్ చెక్ చేయండి. కంప్లీట్ ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ అని చెప్పేసి 0 to హీరో అని ఒక కోర్స్ ఉంటుంది. అది ఫ్రీగా మీరు ప్రైస్ యాక్షన్ మొత్తాన్ని ఒక బేసిక్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ మొత్తం క్లియర్గా అందులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. 40+ వీడియోస్ ఉంటాయి. నెక్స్ట్ కంప్లీట్ క్యాండిల్ స్టిక్స్ కోర్స్ అని చెప్పేసి ఈచ్ అండ్ ఎవ్రీ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ మీద ఒక సెపరేట్ వీడియో చేసి అక్కడ జరిగేటటువంటి ప్రైస్ యాక్షన్ అనాలిసిస్ మనం ఎలా చేసుకోవాలనేది చాలా క్లియర్గా ఉంటుంది. నెక్స్ట్ మస్ట్ వాచ్ వీడియోస్ అని చెప్పేసి ఓవరాల్ ప్రైస్ యాక్షన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేయడం జరిగింది. సో ఇంకా నెంబర్ ఆఫ్ ప్లేలిస్ట్స్ ఉన్నాయి. ఒకసారి మీరు కంటెంట్ చెక్ చేయండి. చెక్ చేసిన తర్వాత ఇదే ఫస్ట్ టైం మన ఛానల్ మీరు వచ్చినట్లయితే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనం మన ఛానల్లో ఇక్కడ నుంచి కూడా స్టాక్ టాకీస్ అని ఒక సిరీస్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. ఇందులో ఏం మాట్లాడతాం? లెట్స్ టాక్ స్టాక్స్ తెలుసు కదా అందరికీ. స్టాక్స్ అంటే షేర్స్, కంపెనీస్ ఇవన్నీ తెలుసు. వీటి గురించి మాట్లాడతాం. అంటే ఏంటండి అసలు ఎందుకు ఈ సిరీస్ స్టార్ట్ చేయాల్సిన అవసరం వచ్చింది మనకి అన్నట్లయితే, మనకి స్టాక్ మార్కెట్లో బేసిక్గా నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. ఏంటి అన్నట్లయితే సింపుల్గా మనం స్టాక్స్, దీన్నే షేర్స్ అని కూడా అంటాం. నెక్స్ట్ వీటి నుంచి వచ్చినవే ఏంటి అన్నట్లయితే డెరివేటివ్స్. కొంచెం రైటింగ్ అటు ఇటు ఉన్న అడ్జస్ట్ అవ్వండి, ఓకేనా? డెరివేటివ్స్ కదా, డెరివేటివ్స్. ఓకే, సో ఈ డెరివేటివ్స్లో మనం 2 రకాలు చూస్తామండి. ఒకటి ఫ్యూచర్స్, 2 ఆప్షన్స్. ఓకేనా? సో మనం సింపుల్గా చెప్పుకున్నట్లయితే ట్రేడబుల్ ఇన్స్ట్రుమెంట్స్ ఏంటి అన్నట్లయితే ఒకటి స్టాక్స్ అండి, 2 ఫ్యూచర్స్, తర్వాత వచ్చేటటువంటిది ఆప్షన్స్. సో ఈ 3 ట్రేడింగ్ అవుతాయి మనకి మార్కెట్లో. ఇంకా నెక్స్ట్ వేరియస్ ఉంటాయి, ఈటీఎఫ్స్ అవి ఇవి అని చెప్పేసి. బేసిక్గా వీటి నుంచి వచ్చినవి ఏవైనా సరే, ఓకేనా, మనకి ట్రేడ్ చేసుకోవడానికి మార్కెట్లో అవైలబుల్గా ఉండేవి. స్టాక్ మార్కెట్లో స్టాక్స్, ఫ్యూచర్స్, ఆప్షన్స్. మరి ఫారెక్స్లోకి వెళ్ళినట్లయితే కరెన్సీ, ఇంకా క్రిప్టో అవన్నీ పక్కన పెడదాం. మనం స్టాక్ మార్కెట్ రిలేటెడ్గా మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇవి మాత్రమే చూద్దాం, ఓకేనా? సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే స్టాక్స్, ఫ్యూచర్స్, ఆప్షన్స్ ఇవన్నీ ఉన్నాయి. సో మనకి ప్రజెంట్ సెబీ ఇచ్చిన రిపోర్ట్స్ ప్రకారం ఈ డెరివేటివ్స్ సెగ్మెంట్ ఏదైతే ఉంటాయో రెండింటిని కలిపి డెరివేటివ్స్ అంటారండి. ఇందులో 100 ట్రేడర్స్ డెరివేటివ్స్లో ఉన్నట్లయితే, అంటే ఇంక్లూడింగ్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్, F&O అంటారు దీన్ని. ఈ F&Oలో 100 మంది ట్రేడర్స్ ఉన్నట్లయితే, ఇట్ కుడ్ బి ఇన్ ఫ్యూచర్స్ ఆర్ ఆప్షన్స్, 95% వరకు కూడా ఫెయిల్యూర్సే ఉన్నారు. అంటే ప్రాఫిటబుల్గా లేరు, లాసెస్లోనే ఉన్నారండి. అయినప్పటికీ కూడా ఇంకా ఎందుకు ట్రేడ్ చేస్తున్నారు చాలామంది అన్నట్లయితే, ఇందులో రిస్క్ రివార్డ్ ఎక్కువ ఉంటుందని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రీడీ పర్సన్స్ రివార్డ్ ఎక్కువ ఉందని చూస్తున్నారు అనమాట. ప్రాఫిట్ ఎక్కువ వచ్చేస్తుంది కాబట్టి మనం అద్భుతంగా ఉంటుంది అనేసి. సో రిస్క్ మేనేజ్మెంట్ చేసుకొని ప్రాపర్ డిసిప్లిన్ వెళ్తే రిస్క్ రివార్డ్ ప్రపోర్షనేట్గా ఉంటే మనం మేనేజ్ చేసుకొని జాగ్రత్తగా డిసిప్లిన్గా ఉంటాం అన్నట్లయితే పర్వాలేదు. ఆ 5 మెంబర్స్ సక్సెస్ఫుల్ డిసిప్లిన్ ట్రేడర్స్ అవ్వడం వాళ్ళు. మ్యాక్సిమం 95% ఆఫ్ ద పీపుల్ హూ ఆర్ ట్రేడింగ్ ఇన్ ద డెరివేటివ్స్ ఆర్ ఇంకరింగ్ లాసెస్. ఇది సెబీ చెప్పిందండి, నేను చెప్పింది కాదు. అంటే ఏంటి అన్నట్లయితే అసలు బేస్ ఏంటి, వీటిని ఏమంటారండి? డెరివేటివ్స్ అంటారని చెప్పాను. డెరివేటివ్స్ అంటే దే ఆర్ డిరైవ్డ్ ఫ్రమ్ సంథింగ్. దేని నుంచి డిరైవ్ అయ్యాయండి? స్టాక్స్ నుంచి డిరైవ్ అయ్యాయి. సో ఈ 95% లాసెస్ ఎందుకు అవుతున్నాయంటే, స్టాక్స్ ఏవైతే ఉంటే ఆ స్టాక్స్లో మనం సక్సెస్ కాకుండా హరిబరిగా డెరివేటివ్స్లో డైరెక్ట్గా ట్రేడ్స్ తీసేసుకోవడానికి వచ్చేస్తున్నారు. సో స్టాక్స్ ట్రేడింగ్లో సక్సెస్ అయితే అప్పుడు డెరివేటివ్స్లో సక్సెస్ అనేది వస్తుంది. మీరు స్టాక్స్లో ప్రాఫిటబుల్ ట్రేడర్గా మారనంత వరకు కూడా యూ కుడ్ నెవర్ బీ ఏ సక్సెస్ఫుల్ ట్రేడర్ ఇన్ డెరివేటివ్స్, ఓకేనా? సో ఆప్షన్స్లోకి ముఖ్యంగా ఆప్షన్ బయ్యింగ్ వెనకాల పడుతున్నారు చాలామంది. సో ఆప్షన్ బయ్యింగ్ అనేది మన స్టాక్ మార్కెట్లో ఉన్న అన్ని ఇన్స్ట్రుమెంట్స్లోకి కూడా చాలా చాలా రిస్కీ అండి. రిస్కీయెస్ట్ ఇన్స్ట్రుమెంట్ ఏది అంటే ఆప్షన్ బయ్యింగే. ఆప్షన్ సెల్లింగ్ అనేది హెవీ క్యాపిటల్స్, పెద్ద పెద్ద క్యాపిటల్స్ ఉన్న వాళ్ళు చేసుకుంటే, జాగ్రత్తగా చేసుకుంటే ప్లాన్ ప్రకారం కొంత సేఫ్గా ఉంటారు. ఆప్షన్ బయింగ్ అనేది రిస్కీయెస్ట్. ఎందుకు అంత రిస్కీ అన్నట్లయితే,
ఇందులో 100 మంది ఆప్షన్ బయ్యర్స్ ఉంటే 98% ఫెయిల్యూర్స్ అండి. ఓన్లీ ఆప్షన్ బయ్యింగ్ తీసుకున్నట్లయితే 98% ఫెయిల్యూర్స్, 2% మాత్రమే సక్సెస్ అవుతారు. ఇక్కడ ఆప్షన్ బయ్యింగ్కి వచ్చేటప్పటికి మనం ఇక్కడ మైండ్ సెట్ ఇంపార్టెంట్ అండి. మైండ్ సెట్ ఒక్కటే ఇంపార్టెంట్. మనకి మైండ్ సెట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అన్నట్లయితే ఇక్కడ ఎంత అద్భుతమైన స్ట్రాటజీ తీసుకున్నా ఏం తీసుకున్నా కానీ ఈ మైండ్ సెట్ ప్రాపర్గా లేనట్లయితే మనకి ఆప్షన్ బయ్యింగ్లో సక్సెస్ రావటం అసలు ఇంపాసిబుల్. మైండ్ సెట్ ఉండాలి. మైండ్ సెట్ అంటే ఇందులో ఏం వస్తుంది, డిసిప్లిన్ ఉండే, ప్రాపర్ డిసిప్లిన్, చాలా చాలా స్ట్రిక్ట్ డిసిప్లిన్ ఉండాలి. ఎంత డిసిప్లిన్ అంటే మన ఆర్మీ డిసిప్లిన్, మిలిటరీ డిసిప్లిన్లో ఉండాలి. లేదంటే పేక తెగిపోతుంది. ఇక్కడ మనకి స్టాక్ మార్కెట్లో పేక తెగిపోవడం అంటే కంప్లీట్ క్యాపిటల్ ఎగిరిపోతుంది. సో ఇవన్నీ కూడా వీటి వెనకాల పడటం వల్ల ఏమవుతుందంటే ఖచ్చితంగా లాసెస్లోనే ఉంటున్నారండి. నేను చాలామందితో మాట్లాడాను. ఆప్షన్ బయ్యర్స్ కావచ్చు, ఫ్యూచర్స్లో ట్రేడ్ చేసేవాళ్ళు, డెరివేటివ్స్లో ట్రేడ్ చేసేవాళ్ళు, ముఖ్యంగా ఆప్షన్ బయ్యింగ్. ఎందుకంటే నేను ఒక స్టాక్ ట్రేడర్గా, ఒక సక్సెస్ఫుల్ ట్రేడర్గా ఉన్నాను. తర్వాత ఫ్యూచర్స్లోకి వచ్చాను. తర్వాత ఇప్పుడు ఆప్షన్స్ చేస్తున్నాను నేను. సో ఇదంతా ఒక జర్నీ అండి. ఈ జర్నీ ఒక 6 to 7 years పట్టింది నాకు ఆప్షన్ బయ్యింగ్లోకి రావడానికి. బట్ ఈ గ్యాప్లో డైరెక్ట్గా ఇప్పుడు ఆప్షన్ బయ్యింగ్లోకి దిగిపోతున్నారండి చాలామంది. సో ఇది చాలా రిస్కీ అండి. మరి మనీ ఇంత ఎక్కువ వస్తుంది కదా రావాలంటే ముందు ఇంత శ్రమ అనేది ఒకటి ఉండాలి. సో అట్లీస్ట్ మీరు 6 to 7 years, 5 years అవన్నీ కాదు, మినిమం ఒక 2 years అయినా స్టాక్స్లో ట్రేడింగ్ చేసి ఆ తర్వాత మీరు డెరివేటివ్ మార్కెట్లోకి రండి. ఓకేనా? సో ఇప్పుడు ఇదంతా చెప్పడానికి కారణం ఏంటి అన్నట్లయితే, లూజ్ అయ్యేవారు ఎవరైతే ఉంటున్నారో జస్ట్ యాక్సెప్ట్ చెయ్యండి. ఆప్షన్ బయ్యింగ్ కానీ ఫ్యూచర్స్ కానీ నేను అందులోకి ట్రేడింగ్కి వెళ్ళాలి అంటే F&O సెగ్మెంట్ ఏదైతే ఉంటుందో, ముఖ్యంగా ఆప్షన్ బయ్యింగ్ అండ్ ఆప్షన్ సెల్లర్స్ గురించి అయితే నేను ఇక్కడ మాట్లాడట్లేదు. ఆప్షన్ బయ్యర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు దయచేసి మాకు కన్సిస్టెంట్గా లాసెస్ వస్తున్నాయంటే ఆప్షన్ బయ్యింగ్ ఆపండి. ఫ్యూచర్స్ కూడా కొంచెం తగ్గించండి. స్టాక్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఓకేనా? జాగ్రత్తగా మనం స్టాక్స్లో ముందు సక్సెస్ అవ్వాలి, ఆ తర్వాత డెరివేటివ్స్కి వెళ్ళాలి. సో డెరివేటివ్స్కి రిలేటెడ్గా ఎంత ఏం చేసినా కానీ మీరు స్టాక్స్లో సక్సెస్ అయ్యాక మాత్రమే డెరివేటివ్స్లో సక్సెస్ వస్తుంది. మీరు రాసి పెట్టుకోండి ఎక్కడైనా సరే. ఎందుకు అంటే స్టాక్ని బట్టి దీని నుంచి డిరైవ్ చేసినవే ఈ డెరివేటివ్స్ అనేది. అర్థమైందా? సో బియ్యం లేకుండా అన్నం రాదండి. ఇది బియ్యం అయితే ఇది అన్నం అన్నమాట. సో దీనికే కొంచెం ప్రాసెస్ చేసి డెరివేటివ్ తయారు చేస్తారు. కాబట్టి ఏంటి అన్నట్లయితే మేము స్టాక్స్లో సక్సెస్ అవ్వకుండా డెరివేటివ్స్లో సక్సెస్ అయిపోతాం. ఇది ఇక్కడ నుంచే వచ్చింది. సో ఇందులో సక్సెస్ అయితే మీకు ఇది అలాగే ఏంటి అనేది మైండ్ సెట్ డెవలప్ అవుతుంది. అలా కాకుండా డైరెక్ట్గా దీంట్లోనే పెడితే ఇంపాసిబుల్. నేనైతే ఇంపాసిబుల్ అనే చెప్తాను. ఓకేనా? సో ఈ స్టాక్స్ని మనం ఇన్ డీటెయిల్డ్గా ప్రైస్ యాక్షన్ అనాలిసిస్ ఇవన్నీ చేస్తాము. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే నేను చెప్తున్నానో స్టాక్ టాకీస్ అనేటటువంటి ఈ కొత్త సిరీస్లో ఇందులో ఏం చేస్తామంటే కొన్ని స్టాక్స్ మనం సెలెక్ట్ చేసుకొని వాటి యొక్క ప్రైస్ యాక్షన్ అనేది అనాలిసిస్ చేద్దాం. ఓకేనా? ప్రైస్ యాక్షన్ డీటెయిల్డ్గా అనాలిసిస్ చేస్తాం. సో ఇక్కడ ప్రైస్ యాక్షన్ అంటే ఏంటి, సింపుల్గా ఇదంతా తెలిసిందే ఉంటుందండి మీకు. బట్ ఒక బేసిక్ ఐడియా అనేది రావాలి. కాబట్టి అసలు మనం స్టాక్ టాకీస్ అంటే ఏం మాట్లాడుతాం, సింపుల్గా ప్యూర్ ప్రైస్ యాక్షన్ అండి. ఇంకా చెత్త ఇండికేటర్స్ అది ఇది నేనేం చెప్పను. ప్యూర్ ప్రైస్ యాక్షన్, ఓన్లీ ప్రైస్ యాక్షన్, ఇంకేం ఉండదు. ఓకేనా? ఇందులో మనం ముఖ్యంగా ప్రైస్ యాక్షన్ అంటే నా దృష్టిలో నేను చూసేవి ఓన్లీ 3 items, ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్. ఫస్ట్ది ఏంటి అన్నట్లయితే చాలా చాలా ఇంపార్టెంట్ అండి, క్యాండిల్ స్టిక్స్ అండి. హార్ట్ ఆఫ్ ప్రైస్ యాక్షన్, ఇంకా హార్ట్ ఆఫ్ స్టాక్ మార్కెట్ టెక్నికల్ అనాలిసిస్ అని చెప్పవచ్చు. ఓకేనా? క్యాండిల్ స్టిక్స్, వీటి అనాలిసిస్ రావడం చాలా 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 ఇంపార్టెంట్. వీటిని అర్థం చేసుకోకపోతే టెక్నికల్ అనాలిసిస్ రాదు. యాజ్ ఎ ట్రేడర్ సక్సెస్ అవ్వలేము. ఓకేనా? చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ సపోర్ట్, రెసిస్టెన్స్, వీటిని ఏమంటారంటే జోన్స్ అంటాం మనం. ఓకేనా? సపోర్ట్, రెసిస్టెన్స్ ఇవే జోన్స్గా ఉంటాయి. ఓకే? ఇందులోనే సబ్ పాయింట్ అనమాట ట్రెండ్ లైన్స్. సో ఇది కూడా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లాంటిదే. సో దాన్నే మనం వేరే పాయింట్గా డిస్కస్ చేస్తే ట్రెండ్ లైన్స్.
సో ఈ మూడింటి మీద మనం ఒక మాస్టరీ అనేది అచీవ్ చేసాము అన్నట్లయితే ప్రైస్ యాక్షన్ ట్రేడర్గా మనం సక్సెస్ అవుతాము. సో వీటితో పాటు ఇది అంతా ఏంటి అన్నట్లయితే ఎనాలిసిస్ పార్ట్ అండి. ఓకేనా, మన ఎనాలిసిస్ చార్ట్ స్టడీ చేస్తూ ఉంటారు కదా, చార్ట్ స్టడీ అండ్ ఎనాలిసిస్. దీనితో పాటు ఒక ట్రేడర్గా మీరు సక్సెస్ అవ్వాలి అన్నట్లయితే చాలా ఇంపార్టెంట్ ఏంటి అన్నట్లయితే రిస్క్ మేనేజ్మెంట్. ఏంటండి? రిస్క్ మేనేజ్మెంట్. ఇందులో భాగంగానే పొజిషన్ సైజింగ్ అని ఉంటుంది. పొజిషన్ సైజింగ్ అంటే ఎన్ని స్టాక్స్ కొనాలి, ఎలా కొనాలి, ఏంటిదంతా కూడా రిస్క్ మేనేజ్మెంట్లో భాగమే. ఓకేనా? సో ఈ రిస్క్ మేనేజ్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ దీంట్లో భాగంగానే ట్రేడింగ్ సైకాలజీ అంటాం. అంటే గ్రీడ్, ఫియర్ ఇవేమి ఉండకూడదు, అవి కూడా ఎలా మేనేజ్ చేసుకోవాలి ఏంటి. సో ఈ భాగాలు ఏవైతే ఉన్నాయో, ఈ క్యాండిల్ స్టిక్స్ కానీ సపోర్ట్, ట్రెండ్ లైన్స్, వీటిని మనం థియరటికల్గా చాలా మటుకు ఒక ఓవరాల్ వ్యూ అయితే మనం థియరీ ఇక్కడ చెప్పుకున్నాం. మన ప్లేలిస్ట్ ఉన్న యూట్యూబ్లో మీరు చూసినట్లయితే 0 to హీరో అని చెప్పేసి ఒక ప్లేలిస్ట్ ఉంటుంది. అది ఓవరాల్గా ఒక బేసిక్ ఐడియా మీకు వస్తుంది. ప్రైస్ యాక్షన్ వీటన్నిటికీ సంబంధించినటువంటిది. ఓకేనా? నెక్స్ట్ క్యాండిల్ స్టిక్స్కి స్పెసిఫిక్గా ఇంపార్టెంట్ క్యాండిల్ స్టిక్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటికి సంబంధించి అదొక ప్లేలిస్ట్ ఉంది. అది మీరు చూడవచ్చు. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎలా డ్రా చేసుకోవాలి ఏంటి అనేది, ట్రెండ్ లైన్స్ ఎలా డ్రా చేసుకోవాలి ఏంటి, అవన్నీ కూడా మనకి వీడియోస్ ఆల్రెడీ ఉన్నాయి. సో థియరీ ఇంచుమించుగా ఓవరాల్గా మీకు ఒక ఫ్రీ కోర్స్ కావాలన్నట్లయితే మన యూట్యూబ్ ప్లేలిస్ట్లో ఉంది. డిస్క్రిప్షన్లో 0 to హీరో ప్లేలిస్ట్ అనేది పిన్ చేస్తాను, డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి. ఇంకా డెప్త్గా ఇన్డెప్త్ మేము తెలుసుకోవాలనుకుంటున్నాం అంటే మన స్టాక్ మార్కెట్ బడి యాప్ అనేది ఉంది. ఆ యాప్ డౌన్లోడ్ చేసుకున్న అందులో కూడా మీరు చూడొచ్చు. ఓకే, సో ఇది థియరీ అండి. ప్రాక్టీస్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో మరి ఇప్పుడు మనం స్టాక్స్లో సక్సెస్ కావాలంటున్నాం. మరి సక్సెస్ అవ్వాలి అంటే దాంట్లో ఇప్పుడు ఏదైతే మనం ఇప్పుడు ప్రైస్ యాక్షన్ అని చెప్పుకున్నామో, ఇందులో క్యాండిల్ స్టిక్స్ కానీ, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కానీ, ఇంకా ట్రెండ్ లైన్స్ కానీ, వీటి గురించి మనం మాట్లాడుకున్నాం. వీటి తర్వాత సైకాలజీ ఏంటి, ఎంట్రీ, ఎగ్జిట్, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకున్నాం. స్టాప్ లాస్ ఎలా పెట్టుకుంటాం, టార్గెట్ ఎలా పెట్టుకుంటాం, వీటన్నింటినీ కూడా మనం ఈ స్టాక్ టాకీస్ అనే ఒక సిరీస్లో మార్కెట్లో మనం ఉండేటటువంటి చార్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ చార్ట్స్ని వీక్లీ మనం వీలైనంత వరకు కూడా కొన్ని స్టాక్స్ని అనాలిసిస్ చేద్దాం. అంటే ఎగ్జాంపుల్స్ తీసుకొని మీకు చార్ట్ మీద చూసేటప్పుడు మనం డైరెక్ట్గా ఎలా చూడాలి, వాటిని ఎలా అనాలిసిస్ చేయాలి అనేది అర్థం చేసుకోవటమే ఈ స్టాక్ టాకీస్ అనే ఒక సిరీస్ యొక్క లక్ష్యం. అంటే స్టాక్స్లో సక్సెస్ అవ్వటం కోసం ఎవ్రీథింగ్ ఏదైతే అవసరం అవుతుందో యాజ్ ఎ ట్రేడర్గా మీకు దాన్ని ఈ స్టాక్ టాకీస్ సిరీస్లో అందించడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ ఏంటి అన్నట్లయితే థియరీ అనేది ఆల్రెడీ మన యూట్యూబ్ వీడియోస్ ఉన్నాయి. ఇంకా చాలా డీటెయిల్డ్గా కావాలి అంటే థియరీతో పాటు కొన్ని ఎగ్జాంపుల్స్తో కూడా మనం ట్రేడింగ్ సిస్టమ్స్ కొన్ని అనేది డెవలప్ చేసుకున్నాం. ముఖ్యంగా ట్రయాంగిల్ ట్రేడింగ్, బ్రేక్అవుట్ ట్రేడింగ్ అనేది నా ఫేవరెట్ ట్రేడింగ్ సిస్టమ్. అందులో నేను ఎలా చేస్తాను, ఏం చేస్తాను అంతా కూడా మన యాప్లో ఒక కోర్స్ రూపంలో ఉంది. ఇన్డెప్త్ ఎవరైనా నేర్చుకుందాం అనుకున్నట్లయితే, అంటే నేను ఏదైతే ఫాలో అవుతానో అది నేర్చుకుందాం అనుకున్నట్లయితే జస్ట్ మన యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని ఒకసారి అందులో ఉన్నటువంటి కంటెంట్ అనేది చెక్ చేయండి. మీరు అందులో కోర్స్లో జాయిన్ అవ్వాలనుకున్నట్లయితే జాయిన్ అవ్వచ్చు. నో ఫోర్స్, బట్ చాలా డీటెయిల్డ్గా నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్తో ఆ కోర్స్లో అనేది డిస్కస్ చేశాను. ఓకేనా? బట్ దీంట్లో మనం మాస్టర్ అవ్వాలండి. ఇండికేటర్స్ చెత్త చెదారం అంతా నేను ఆల్రెడీ 2-3 years నేను వాటి పట్టుకొని కింద మీద పెట్టా. బట్ అవన్నీ యూజ్లెస్ నా దృష్టిలో. మేబీ కొంతమందికి అది ఒక ఇండికేటర్ మీద వాళ్ళు మాస్టర్ అయ్యి వాళ్ళకి అది వర్క్ అవుతూ ఉండొచ్చు. బట్ నా ఒపీనియన్లో యాజ్ ఎ ప్రైస్ యాక్షన్ ట్రేడర్గా నాకు ఇండికేటర్స్ యొక్క యూజ్ అనేది లేకుండానే మనం ఒక సక్సెస్ఫుల్ ట్రేడర్ అవ్వచ్చు, ఇండికేటర్స్ వాడాల్సిన అవసరం లేకుండా అని చెప్పి నా ఎక్స్పీరియన్స్ బట్టి నేను తెలుసుకున్నాను. సో
ఈ స్టాక్ టాకీస్ సిరీస్లో ఏంటంటే ఒక పర్టికులర్ స్టాక్ని తీసుకొని ఆ చార్ట్లో అక్కడ మనం అనాలిసిస్ చేస్తాం అన్నమాట. ఈ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రైస్ యాక్షన్ అనాలిసిస్ చేసి ఒక ఎడ్యుకేషనల్ పర్పస్ మీద మాత్రమే మనం ఈ సిరీస్ అనేది చేసుకుంటూ ఉన్నాం. అది మాత్రం మైండ్లో పెట్టుకోండి. ఆల్వేస్ కీప్ ఇట్ ఇన్ ద మైండ్. ఎడ్యుకేషనల్ పర్పస్, లెర్నింగ్ పర్పస్ కోసం మాత్రమే మనం దీన్ని డిస్కస్ చేస్తున్నాం, ఆ పర్టికులర్ స్టాక్స్ని. ఓకేనా? సో ఏదైతే ఇప్పుడు మనం ఈ స్టాక్ టాకీస్ అని అయితే మనం మాట్లాడుకుంటూ ఉన్నామో, ఇది వీక్లీ 1 or 2 ఎపిసోడ్స్ అయితే వస్తాయి. ఇందులో మనం ఏం మాట్లాడుకుంటాం, నిఫ్టీలో ఉన్నటువంటి నిఫ్టీ 50 స్టాక్స్ మాట్లాడుకుంటామా, నిఫ్టీలో ఉన్నటువంటి మిగిలిన టాప్ 500 కంపెనీస్ మాట్లాడతామా, ఎలా ఏంటి అనేది అప్కమింగ్ వీడియోస్లో నేను రివీల్ చేస్తాను. మ్యాక్సిమం టాప్ 50 కంపెనీస్ ఏవైతే ఉంటాయో వీటిని కవర్ చేయాలి. నెక్స్ట్ ఏంటి అన్నట్లయితే ఇంకొక విషయం మీకు అడుగుదాం అనుకుంటున్నాను. జనరల్గా ఏంటి అన్నట్లయితే ఒక్కొక్క స్టాక్ని డీటెయిల్గా డిస్కస్ చేయడానికి నాకు మినిమం మీకు అర్థం అవ్వటం కోసం ఒక 10 minutes పడుతుందండి. ఒక స్టాక్ని మనం కంప్లీట్గా ప్రైస్ యాక్షన్ అనాలిసిస్ చేయాలంటే. సో 50 స్టాక్స్ని మనం ఎవ్రీ వీక్ డిస్కస్ చేయాలి అన్నట్లయితే ఎంత ఫాస్ట్గా కొట్టినా కానీ మినిమం మీకు అర్థం అవటానికి ఒక 2 hours, అంటే చాలా మినిమం చెప్తున్నాను నేను. అంటే అది ఇంకా ఇలా చెప్పాను కదా, డీటెయిల్డ్గా చేస్తే 10 minutes, ఎంతో ఫాస్ట్గా కొట్టేస్తే 50 స్టాక్స్ 2 hours అనమాట. 2 hours అంటే మీకు 120 minutes వస్తుంది. 120 minutesలో 50 స్టాక్స్ అంటే ఒక్కొక్క స్టాక్కి 1.5 minute. దట్స్ నాట్ ఇనఫ్. లేదు, కొన్ని స్టాక్స్ నేనే సెలెక్ట్ చేసేసి ఒక 10 స్టాక్స్ ఎన్నో సెలెక్ట్ చేసి వాటిని ఇన్డెప్త్గా మనం డీటెయిల్డ్గా వాటి యొక్క ప్రైస్ యాక్షన్ అనాలిసిస్ చేయటం. సో ఏది బెటర్ ఆప్షన్ అనేది మీకు ఒక పోల్ అనేది పెడతాను కమ్యూనిటీలో, మన యూట్యూబ్ కమ్యూనిటీలో, లేదా ఇప్పుడు మీరు ఇక్కడ మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినా ప్రాబ్లం లేదు. సో ఎలా మీకు బాగుంటుంది అనేది చూద్దాం. సో నెక్స్ట్ వీడియో అయితే ఒక బేసిక్ ఐడియా కోసం ఒక 40-minute వీడియో అయితే నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను నేను. ఒకవేళ మీరు ఆ వీడియో చూడనట్లయితే, అంటే నెక్స్ట్ ఈ వీడియో తర్వాత వస్తుంది ఆ వీడియో. సో ఆల్రెడీ ఆ వీడియో చూసాక ఈ వీడియో చూస్తున్నా, ఈ వీడియో చూసాక ఆ వీడియో చూడాలనుకున్నా సరే డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ ఇస్తాను. నెక్స్ట్ ఈ వీడియో ఎండ్ అవ్వగానే మీకు ఆ వీడియో షో అవుతుంది. ఓకేనా? సో నేను చెప్పేది ఏంటి అన్నట్లయితే కంప్లీట్ ప్రైస్ యాక్షన్ అనేది డీటెయిల్డ్గా నేర్చుకుంటాం. స్టాక్స్ని మనం ఎలా అనాలిసిస్ చేయాలి ఏంటి అనేది అది వీక్లీ 2 episodes వస్తాయి. నాకు టైం ఎప్పుడు ఉంటే ఒక చేయడానికి ట్రై చేస్తాను కంప్లీట్గా అండి. ఇంకా ప్రైస్ యాక్షన్ మాస్టర్ అవుతారు మీరు ఈ సిరీస్ మాత్రం ఫాలో అయితే. ఓకేనా? ఎస్పెషల్లీ నేను ఈ సిరీస్ చేయడానికి కారణం ఏంటి అన్నట్లయితే ఆల్రెడీ చెప్పాను, ఈ డెరివేటివ్స్ ముఖ్యంగా ఆప్షన్ బయ్యింగ్ వెనకాల కొత్తగా ఎవరైతే నేర్చుకుంటూ ఉన్నారో వాళ్ళు ఆప్షన్ బయ్యింగ్ వెనకాల పరిగెడుతున్నారండి. ఆప్షన్ బయ్యింగ్ చాలా రిస్కీ అండి. అది మీరు స్టాక్స్ అసలు పట్టించుకోకుండా ఆప్షన్ బయ్యింగ్లోకి వెళ్తే అసలు ఇంపాసిబుల్ అండి అందులో సక్సెస్ రావడం. మీరు ఆల్రెడీ ఆప్షన్ బయ్యింగ్ అనేది చేస్తూ ఉన్నట్లయితే జెన్యున్గా మీ హార్ట్ మీద ఒకసారి చేసుకొని అడగండి, నేను స్టాక్స్లో సక్సెస్ అయ్యానా, అవ్వకుండా నేను ఆప్షన్ బయ్యింగ్లోకి వచ్చేసాను, ఎంత డబ్బులు మీరు కోల్పోయారు అది మీకు తెలుస్తుంది. ఎందుకంటే ఐ హ్యావ్ బీన్ టాకింగ్ టు సో మెనీ పీపుల్ అండి. ఒక ప్రాపర్ డిసిప్లిన్ లేకుండా ఎలా పడితే అలా ట్రేడింగ్ చేసి క్యాపిటల్ వైప్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. నేను మ్యాక్సిమం మాట్లాడిన వాళ్ళందరిలోకి హైయెస్ట్ 70 lakhs అండి. 70 lakhs క్యాపిటల్ అనేది ఆప్షన్ బయ్యింగ్లో ఎగరేసేసారు ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 1 year. సో ఇది ఎంత పెద్ద అమౌంట్ అండి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకి. ఒకసారి ఆలోచించండి, ఈ అమౌంట్ అనేది వాళ్ళ లైఫ్ టైంలో ఒకేసారి చూస్తారో లేదో తెలియదు. అంత అమౌంట్ 1 yearలో పోగొట్టేసుకున్నారు ఒక వ్యక్తి. ఐ డోంట్ వాంట్ టు నేమ్ దెమ్. సో దయచేసి రెస్పెక్ట్ ఇవ్వండి మనీకి. అది రెస్పెక్ట్ ఇస్తేనే మన దగ్గర ఉంటుందండి, అదర్వైజ్ ఇట్ వాంట్ స్టే. మనీకి మనం రెస్పెక్ట్ ఇవ్వకపోతే మన దగ్గర ఉండదు. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. అర్థమైందా? సో దయచేసి దానికి రెస్పెక్ట్ ఇవ్వండి. ఇది రెస్పెక్ట్ అంటే ఏంటంటే ఇలా ఎలా పడితే అలా చేసి దాన్ని పోగొట్టుకోకండి. ఎందుకంటే ముఖ్యంగా కొత్తగా ఇప్పుడు మార్కెట్లోకి వచ్చి పోగొట్టుకునే వాళ్ళు చాలామంది కూడా స్టూడెంట్స్ అండి. నెక్స్ట్ ఒక చిన్న ఎంప్లాయీస్ చిన్న జాబ్స్ చేసుకొని ఒక సెకండరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కోసం వచ్చేటటువంటి వాళ్ళు మోస్ట్లీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వాళ్ళు ఉంటారు.
రిచ్ వాళ్ళకి ఎప్పుడు కూడా ప్రాబ్లం ఉండదండి. వాళ్ళకి పోయినా పెద్ద ఇట్ డజంట్ మ్యాటర్, డిఫరెన్స్ పెద్దగా ఉండదు. వాళ్ళు ముఖ్యంగా ఏంటంటే ఎవరో ఒకరిని పెట్టుకొని తెలిసిన వాళ్ళ ద్వారా వెళ్తారు తప్ప ఓన్గా ఓవర్ యాక్షన్ చేయరు వాళ్ళు. దే నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ మనీ, దట్స్ వై దే ఆర్ రిచ్. అర్థమైందా? సో ఈ ముఖ్యంగా ఈ 2 సెగ్మెంట్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో చాలా ఇబ్బందులు పడుతున్నారు. నేను ఐ హ్యావ్ టాక్ టు సో మెనీ పీపుల్. దట్స్ వై ఈ సిరీస్ అనేది స్టార్ట్ చేయటం అనేది జరుగుతుంది. సో చాలా డీటెయిల్డ్గా ప్రైస్ యాక్షన్ అనాలిసిస్ చేస్తాను. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇంకా యూ షుడ్ రియలైజ్ అండి, ఆప్షన్ బయింగ్లో ఇంకా కంటిన్యూస్గా నాకు లాసెస్ వస్తున్నాయంటే దిస్ ఈజ్ నాట్ మై కప్ ఆఫ్ టీ అని చెప్పేసి ఫిక్స్ అవ్వండి. యాజ్ ఆఫ్ నౌ ఆప్షన్ బయింగ్ ఈజ్ గుడ్ ఫర్ మీ, బట్ ప్రతి ఒక్కరు కూడా దానికోసం వెళ్ళొద్దు. దట్స్ వాట్ ఐఎమ్ సెయింగ్. స్టాక్స్లో అద్భుతమైనటువంటి మనీ వస్తుంది. నా పిచ్చి ఆప్షన్ బయింగ్ అంటే నా పిచ్చి అంటే ప్యాషన్. దట్స్ వై ఐఎమ్ పర్సూయింగ్ ఇట్. అది కూడా డైరెక్ట్గా ఏదో నిన్న మార్కెట్లోకి వచ్చి నేను రేపు ఆప్షన్ బయింగ్ చేసేస్తానంటే కుదరదు. 5 years పాటు స్టాక్స్లో ఉన్నాను, తర్వాత ఫ్యూచర్స్ ట్రేడింగ్ నేర్చుకున్నాను, ఫ్యూచర్స్లో సక్సెస్ అయ్యాక దెన్ ఆప్షన్ బయింగ్ అనేది మొదలుపెట్టాను నేను. సో ఇట్స్ ఏ ప్రాసెస్ అండి. తొందరపడతామంటే అవ్వదు. దయచేసి మళ్ళీ చెప్తున్నాను, దోస్ హూ ఆర్ కంటిన్యూస్లీ ఇంకరింగ్ లాసెస్ ఇన్ ఆప్షన్ బయింగ్, ప్లీజ్ దయచేసి ఆప్షన్ బయింగ్ మానేయండి. ఇది ఎంతలా చెప్తున్నాను, ఏంటి బ్రో బుర్ర తినేస్తున్నాం అనుకున్నా సరే మీరు నష్టపోతున్నారంటే ఆపేయండి. స్టాక్స్లో మంచి మనీ సంపాదించవచ్చు. సో స్టాక్స్లో సంపాదించాలంటే యూ షుడ్ లెర్న్ బిఫోర్ ఎర్నింగ్. మీరు ఎర్న్ చేయాలంటే లెర్న్ చేయాలి. లెర్నింగ్ లేకుండా ఎర్నింగ్ ఉండదు. అర్థమైందా? సో దట్స్ ఆల్. నెక్స్ట్ వీడియోలో మీరు ఏదైతే ఈ స్టాక్ టాకీస్ అని మాట్లాడుకున్నాం అదొకసారి మీరు నెక్స్ట్ వీడియో, కొంత పెద్ద వీడియో ఉంటుంది, 40 minutes వస్తుంది. నెక్స్ట్ వీడియో 40 minutes పైన ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ అండి. అందులో మనం ఎలా చేస్తాం, ఏం చేస్తాం అని చెప్పేసి సేమ్ ఇదే థంబ్నెయిల్ ఉంటుంది, స్టాక్ టాకీస్ అని చెప్పేసి. ఇందులో మనం ఎపిసోడ్ 1 ఇక్కడ మీరు చూసినట్లయితే ఎపిసోడ్ 1, ఎపిసోడ్ 0 ఏదో ఒకటి. ఐ థింక్ ఎపిసోడ్ 0 బాగుంటుందేమో. సో ఎపిసోడ్ 0 అని చెప్పి ఉంటుంది. ఆ వీడియో మాత్రం కంపల్సరీ చూడండి. చూస్తే మీకు అసలు మనం ఈ స్టాక్ టాకీస్లో ఎలా డిస్కస్ చేస్తాం ఏంటి అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? సో దట్స్ ఆల్ ఫర్ టుడే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్.